ఇవాళ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు నోటీస్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే 100 మందికి పైగా ఎంపీల సంతకాలను సేకరించింది కాంగ్రెస్ పార్టీ. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ అంశం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై స్పీకర్ ఆరోపణలపై రాహుల్ టీం ఆగ్రహంగా ఉంది. అయితే లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానంపై విపక్షంలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానానికి టీఎంసీ నో చెప్పినట్లు సమాచారం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇతర విపక్ష పార్టీలను కలుపుకొని అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అవిశ్వాస తీర్మానం నోటీస్ పైన సంతకం చేసేందుకు నిరాకరించినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో టీఎంసీ ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం కనబడలేదు. సో ఈ అంశం పైన స్పీకర్ ఓం బిర్లా పైన అవిశ్వాస తీర్మానం ఇచ్చేటువంటి అంశం పైన విపక్షాల్లో అనైక్యత ఏర్పడింది. కొంత చీలిక కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ పైన చర్చ ప్రారంభమవుతుంది. సో ఆ చర్చ ప్రారంభం సమయంలో కనుక రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం లోక్సభ స్పీకర్ ఇస్తే నో కాన్ఫిడెన్స్ మోషన్ను మూవ్ చేయమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ అవకాశం కనుక ఇవ్వకపోతే డెఫినెట్గా లోక్సభ స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానాన్ని మూవ్ చేస్తామని, ఏ పార్టీ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము మాత్రము దాన్ని మూవ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం పైన నోటీస్ ఇచ్చేందుకు 50 మంది ఎంపీల మద్దతు అవసరం. సో ఇప్పటికే 100 మందికి పైగా ఎంపీలు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు డిఎంకే కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. సో ఇదంతా కలిపి ఆల్మోస్ట్ 100 దాటిపోయింది. 100 మంది ఎంపీలకు పైగా ఇప్పటికే సంతకం పెట్టారు. కాబట్టి సబ్మిట్ చేయడానికి, నోటీసును మూవ్ చేయడానికి అవసరమైనటువంటి సంపూర్ణమైనటువంటి బలం కాంగ్రెస్ పార్టీ వద్ద పార్టీకి ఉంది. సో మిగిలినటువంటి విపక్షాల్లో కొంత చీలిక ఏర్పడినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో 12 గంటలకు మనకు తెలిసిపోయే అవకాశం ఉంది. అది మూవ్ చేస్తారా, రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇస్తే మూవ్ చేయమని చెప్తున్నారు. ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే డెఫినెట్గా ఆయన పైన అవిశ్వాస తీర్మానాన్ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ తీర్మానం పాస్ అయ్యేటువంటి అవకాశం లేదు. సో విపక్షాలకు బోటాబోటి మెజారిటీ ఉన్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం వీగిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ సెషన్లో కాకుండా నెక్స్ట్ మార్చి నుంచి ప్రారంభమయ్యేటువంటి సెకండ్ సెషన్లోనే ఇది చర్చకు వచ్చేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. సో మొత్తానికి స్పీకర్తో హెడ్ ఆన్ కొల్యూషన్ వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానమైనటువంటి అంశం ఎవరైతే జనరల్ నరవాణి పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావించేందుకు స్పీకర్ నిరాకరించడం, స్పీకర్ ఆ మేరకు రూలింగ్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. అధికార పార్టీని, ప్రధానమంత్రిని కాపాడేందుకే స్పీకర్ ఇలా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఒకవేళ నరవానే రాసినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావిస్తే ఎందుకు ప్రభుత్వం భయపడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతుంది. సో దానిపైన బీజేపీ మాత్రం అన్పబ్లిష్డ్ బుక్ను ఖచ్చితంగా సభలో చదవడానికి వీల్లేదని చెప్తుంది. సో ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగేటువంటి పరిణామాలను బట్టి అవిశ్వాస తీర్మానం ముందుకు వెళ్తుందా లేదా అనేది మనకు తేలిపోబోతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.